కేదార్నాథ్ టెంపుల్ లోపలికి పరుగులు తీశారు. అదే సమయంలో ఒక పెద్ద బండరాయి టెంపుల్ వైపుకు వస్తూ ఉంది. దాన్ని చూసి మందిరంలో ఉన్న ప్రజలందరూ చాలా భయపడ్డారు. అయితే వేగంగా వస్తున్న ఆ రాయి మందిరానికి కొన్ని మీటర్ల దూరంలో ఆగిపోయింది. వేరే ఏదైనా రాయి టెంపుల్ వైపుకు వస్తూ ఉన్నప్పుడు ఈ రాయిని ఢీకొట్టి విరిగిపోవడం గాని లేదా దారి మార్చుకోవడం గాని జరుగుతూ ఉండేదట. ఈ దృశ్యాన్ని చూసి ప్రజలందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ విధంగా ఆ పెద్ద బండరాయి టెంపుల్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది. ఈ బండరాయిని చూస్తే భీముడి గద గుర్తుకొస్తుంది అని అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. అందుకే ఈ బండరాయికి భీమ్ శిల్ప్ స్టోన్ అని పేరు పెట్టారు. అలా ఈ రాయి కేదార్నాథ్ టెంపుల్లో ఒక భాగంగా మారిపోయింది. భక్తులు ఈ రాయికి కూడా పూజలు చేస్తారు. వరదల సమయంలో ఈ రాయి టెంపుల్ దగ్గరలోనే ఎందుకు ఆగింది? దీన్ని కోఇన్సిడెన్స్ అనుకోవాలా, లేదా చమత్కారం అనుకోవాలా, లేదంటే ఏదైనా శక్తి అనుకోవాలా? ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది భక్తులు కేదార్నాథ్ టెంపుల్కి వస్తూ ఉంటారు. శివుడి 12 జ్యోతిర్లింగాలలో ఒకటి అయిన కేదార్నాథ్ టెంపుల్ మిగతా అన్నిటికంటే ఎత్తులో ఉంది. మరి కేదార్నాథ్కి సంబంధించిన ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.